అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో ఆకుముడత, కంకినల్లి నివారణ, సూక్ష్మ సేద్య పరికరాల నిర్వహణలో మెలకువలు, చీనీ నిమ్మలో పిందెరాలుడుకు కారణాలు, నివారణ మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాల్లో యాసంగి వరి పంట వివిధ దశల్లో ఉంది. చిరుపొట్ట నుంచి కంకి దశ వరకు ఉంది. హఠాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులు పంటలో చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఆకుముడత, కంకినెల్లి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వరిలో కీలకమైన ఈ దశలో వచ్చే సమస్యల వల్ల దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంది కాబట్టి పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. వరిలో ఆకుముడత, కంకినెల్లి లక్షణాలు, నివారణ చర్యల గురించి సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. వరిలో ఆశించే ఆకుముడత మరియు కంకినెల్లి వాటి యాజమాన్యం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆకుముడతను మనం గమనించినట్లయితే ఇది మనకు రెక్కల పురుగు జాతికి చెందిన పురుగు. ఈ పురుగు ఆశించినప్పుడు ముఖ్యంగా మనకి వరి పొలంలో చిన్న చిన్న రెక్కల పురుగులు ఎగురుతూ మనకి కనిపిస్తాయి. ఈ పురుగులను గమనించినట్లయితే ముదురు గోధుమ రంగులో రెక్కల పురుగులు ఉంటే చాలా చిన్నగా ఉండి ఎగురుతూ మనకి కనిపిస్తాయి. రెక్కల మీద అంచులెంబడి నల్లటి చారలు మనకి కనిపిస్తాయి. వీటిలో తల్లి రెక్కల పురుగులు మనకి మొక్కల ఆకుల మీద ఒక్కొక్కటిగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. వాటి నుంచి ఆ గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు మనకి పంటకు నష్టం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడత అనే పురుగు మనకి పిలక దశలో ఆశిస్తుంది. తర్వాత మనకి పోటాకు దశలో కూడా పంటను ఆశించి నష్టం చేస్తుంది. చాలా వరకు పిలక దశలో ఆశించినప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో నష్టం కలగనప్పటికీ ఈ యొక్క పిలక దశలో మనం ఈ యొక్క ఆకుముడత పురుగును మనం నివారించకపోయినట్లయితే పోటాకు దశలో ఆశించినట్లయితే మనకి దిగుబడిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మనం ఉపయోగించే రకాలలో వెడల్పాటి ఆకులు ఉన్న రకాలు ఉన్నట్లయితే, అట్లాగే నత్రజని ఎరువులను మనం సిఫారసు చేసిన దానికంటే ఎక్కువగా మనం ఉపయోగించినట్లయితే ఆకుముడత పురుగు అనేది మనకి ఎక్కువగా ఆశిస్తుంది. దీని నష్ట లక్షణాలను గమనించినట్లయితే పురుగు యొక్క గుడ్ల నుంచి వెలువడిన ఈ లార్వా పురుగు అనేది తొలి దశలో ఆకు మీద గోకి తింటుంది. తర్వాత క్రమక్రమంగా ఆకు అంచుల్ని నిలువుగా దగ్గరికి చేర్చి ఒక గొట్టంలాగా చేసి లోపల ఉండి మనకి నష్టం చేయడం జరుగుతుంది. ఈ లోపల ఉండే పురుగు లేత ఆకుపచ్చ రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ ఉండి ఆకు మీద ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం జరుగుతుంది. ఇట్లా తిన్నప్పుడు ఏంటంటే మనకి పత్రహరితం ఉండదు కాబట్టి కిరణజన్య సంయోక్రియ అనేది చాలా తగ్గిపోయి మనకి యొక్క గింజలు ఏర్పడడం కానీ మొక్క పెరుగుదల కానీ మనకి ప్రభావితం కావడం జరుగుతుంది. ఆకు ముడతను మనము తెరిచి చూసినట్లయితే లోపల యొక్క లార్వా పురుగులు కానీ ఆ లార్వా విసర్జించిన మనకి విసర్జితాలు కానీ, అట్లాగే ఆకును గమనించినట్లయితే నిలువుగా ఆకు మీద తెల్లటి గీతలు మనకి కనిపిస్తాయి. అందువల్ల దీన్ని నాము తెగులు కానీ మజ్జిగ తెగులు కానీ తెల్ల తెగులులాగా మనం దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. పోటాకు దశలో ఆశించినట్లయితే పోటాకును ఆశించి నష్టం చేస్తాయి కాబట్టి ఆ పోటాకు ద్వారా మనకి గింజలు ఏర్పడడం అనేది ఉంటుంది కాబట్టి గింజలు సరిగా ఏర్పడక మనకి దిగుబడి అనేది చాలా వరకు ప్రభావితం కావడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే
నత్రజని ఎరువులను మనము వీలైనంత వరకు సిఫారసు మేరకే ఉపయోగించుకోవాలి. దానివల్ల కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. ఆకు ముడతల లోపల లార్వా ఉంటుంది కాబట్టి ఒడ్డుకు అటు ఇటు వైపులా ఒక 2 మనుషులు తాడుతో ఈ యొక్క పొలం మీద మనం లాగినట్లయితే ముడత తెరుచుకుంటుంది కాబట్టి దాంట్లో లార్వా పురుగులు కింద పడి చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే తొలి దశలో మనకి పిలక దశలో ఈ యొక్క పురుగును నివారించాలంటే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. అట్లాగే పోటాకు దశలో ఈ యొక్క పురుగును నివారించాలంటే కాటాపైడక్లోరైడ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కానీ లేదా క్లోరంటన్ నిలిప్రోన్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. వీటితో పాటు గ్లూబెండమైడ్లో వెటబుల్ గ్రాన్యుల్స్ ఫార్ములేషన్ అయితే 0.25 గ్రాములు కానీ మనకి ఎస్సీ ఫార్ములేషన్ అయితే 0.1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఆకుముడత పురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతోపాటు మనకి వరి పంటను కంకినల్లి కూడా ఆశించి నష్టం చేస్తుంది. ఈ కంకినల్లిని మనం గమనించినట్లయితే ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. మామూలు కంటికి ఇది కనిపించదు. మనకి బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నట్లయితే ఈ యొక్క కంకినల్లి అనేది మనకి ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో ఆకును ఆశించి రసాన్ని పీల్చి నష్టం చేస్తాయి. తర్వాత వివిధ భాగాల్ని ఆశించి మనకి రసాన్ని పీల్చి నష్టం చేసి మనకి దిగుబడిని ప్రభావితం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకు మధ్య ఈనెలో ఉండి ఆ మధ్య ఈనెలో కణజాలంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు మనకి మధ్య ఈనె మీద ముదురు గోధుమ రంగులో కానీ నలుపు రంగులో లేదా ఊదా రంగులో మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ఆకు మట్టను కూడా ఆశిస్తాయి కాబట్టి ఆకు మట్ట మీద కూడా ఈ యొక్క ముదురు గోధుమ లేదా నలుపు రంగులో మచ్చలు మనకు కనిపిస్తాయి. దీంతోపాటు మనకి గింజలు ఏర్పడేటప్పుడు మనకి వెన్ను బయటికి వచ్చేటప్పుడు ఆశించినట్లయితే వెన్నుల్లో మనకి ఈ యొక్క అండాశయంని పుప్పొడిని నష్టపరుస్తాయి కాబట్టి మనకి తాలు గింజలు ఏర్పడతాయి. అట్లాగే ఇవి ఆశించినప్పుడు వీటి మీద మళ్ళీ బూజు తెగులు అనేది ఆశిస్తుంది కాబట్టి మనకి గింజల మీద మచ్చలు అనేది నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీంతోపాటు వెన్నులు వంకలు తిరగడం, వెన్నులు సరిగా బయటికి రాకపోవడం అనేది ఈ యొక్క కంకినల్లి వల్ల మనకి జరుగుతుంది. దీన్ని నివారించాలంటే ముఖ్యంగా వెన్నులు బయటకు వచ్చే ముందే స్పైరమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్లు ప్లస్ దీంతోపాటు ప్రోపికనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క స్పైరమెస్ఫిన్ ప్లస్ ప్రోపికనజోల్ అనే మందును మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినల్లిని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో సూక్ష్మ సేద్యానిది కీలక పాత్ర. బిందు సేద్యాన్ని ఉపయోగించే క్రమంలో ఒక్కోసారి డ్రిప్ పైపులు మూసుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. దీంతో నీరు ఒకచోట ఎక్కువగా పడి మరో చోట అసలు తడవదు. పైపుల్లో రసాయన మందులు పేరుకుపోవడం, దుమ్ము ధూళి చేరడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాక నీటిలోని లవణాల ప్రభావంతో ఒక్కోసారి డ్రిప్పర్లు మూసుకుపోతుంటాయి. అంత కష్టపడి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పనికిరాకుండా పోతే రైతుకు నష్టమే కదా. కొద్దిపాటి నిర్వహణ ద్వారా రైతులు ఎప్పటికప్పుడు పైపులను శుభ్రపరచాల్సిన అవసరం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వ్యవసాయంలో ఏ పంటలు ఆరుతడి పంటలు కానీ లేదంటే ఎలాంటి పంటలు వేసినా కానీ నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అలాగే నీటి వనరులు తగ్గిపోవడం, సకాలంలో నీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి చాలామంది రైతులు ఈ బిందు సేద్య పద్ధతుల్ని, అలాగే తుంపర్ల సేద్య పద్ధతిని, అలాగే రెయిన్ గన్స్ అని, మైక్రో రెయిన్ గన్స్ అని ఇలాగ రకరకాలుగా నీటిని సద్వినియోగం చేసుకోవడానికి, ఉన్నటువంటి నీటిని ఎక్కువ విస్తీర్ణానికి నీటిని అందించడానికి ఈ సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. బిందు సేద్య పరికరాలు సరైన నిర్వహణ లేకపోవడం, వాటిని శుభ్రత పాటించకపోవడం కానీ, నిరంతరం వాటిని కావలసినటువంటి యాజమాన్యం సక్రమంగా చేయకపోవడం వల్ల ఈ బిందు సేద్య పరికరాలు చాలా దగ్గర పనికి రాకుండా పోవడం కానీ, వాడుకలో లేకపోవడం మనం గమనించాం. మరి రైతు సోదరులు ఈ బిందు సేద్య పరికరాలను సక్రమంగా వాడుకుంటేనే మనకి నీటి వినియోగ సామర్థ్యం కానీ జరుగుతుంది. అదేవిధంగా చాలామంది రైతులు ఈ బిందు సేద్యం ద్వారా ఎరువులు కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం సక్రమంగా వినియోగించుకున్నప్పుడే మనకి బిందు సేద్య పరికరాల తాలూకా వినియోగం పెరుగుతుంది. కాబట్టి వీటి నిర్వహణ గురించి కూడా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఈ శుభ్రతలో భాగంగా మనం చూస్తే కనుక డ్రిప్ యూనిట్ని కనుక మీరు చూస్తే హెడ్ యూనిట్ అంటారు. దాంట్లో మన బోర్వెల్ నుంచి మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపుల గుండా నీరు వచ్చిన తర్వాత అక్కడ గ్రావిల్ ఫిల్టర్ అని, శాండ్ ఫిల్టర్ అని ఉంటుంది, తర్వాత ఈ ప్రెజర్ గేజ్ అని ఉంటుంది, తర్వాత వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. నీటిని భూగర్భం నుంచి తీస్తాం, అది బోర్వెల్ నుంచి కానీ లేకపోతే నూతుల నుంచి కానీ, వీటి నుంచి వెల్స్ నుంచి నూతుల నుంచి తీసేటప్పుడు వాటి ద్వారా నీటి ద్వారా చాలా వరకు ఈ మలినాలు కానీ, లవణాలు కానీ, లేకపోతే మట్టి రేణువులు కానీ, ఇసుక రేణువులు నీటి ద్వారా మన పైప్ లైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని కనుక సక్రమంగా ఈ శాండ్ ఫిల్టరు, గ్రావెల్ ఫిల్టర్స్ కనుక మనం శుభ్రపరచకపోతే ఈ మలినాలతో కూడిన నీరు మన లేటర్లోకి వెళ్తే అక్కడ డ్రిప్పర్స్ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లో ఈ మట్టి కానీ, నాచు కానీ, ఈ మలినాలన్నీ ఇరుక్కుపోవడం వల్ల తరువాత అది నీటిని సక్రమంగా అందించలేని పరిస్థితికి మారిపోతాయి. మనం క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్వెల్ నుంచి డైరెక్ట్గా గ్రావెల్ ఫిల్టర్కి వెళ్లకుండా సబ్లవేల్ నుంచి గ్రావెల్ ఫిల్టర్ కింద నుంచి నీరు వెళ్ళేటువంటి వాల్వ్ని ఓపెన్ చేసి పై వాల్వ్ కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేటప్పుడు గ్రావెల్ ఫిల్టర్ కింద నుంచి నీరు పైకి వచ్చి అక్కడున్న నాచు కానీ, వేరే మట్టి రేణువులు కానీ ఇలాంటివన్నిటినీ కూడా మనం నీటి ద్వారా ఫ్లష్ చేసుకొని అక్కడ బయటకు వెళ్ళేటువంటి పైప్ ఉండి దాని ద్వారా నీరు బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గ్రావెల్ ఫిల్టర్ క్లియర్ అయినట్టు మనం అనుకోవాలి. అప్పుడు మనం నీరు ఇచ్చినప్పుడు మంచి నీరే మనకి డ్రిప్పర్స్ కానీ మొక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే హెడ్ యూనిట్లో ఇంకొక యూనిట్ ఏంటంటే స్క్రీన్ ఫిల్టర్. ఇది చాలా అటువంటి క్రిటికల్గా ఉంటుంది. ఇందులో కూడా కొంతవరకు ఈ నాచుని, అలాగే సూక్ష్మ ఉన్నటువంటి మట్టి రేణువులు కానీ, అలాగే బ్యాక్టీరియాని కూడా అడ్డేటువంటి స్క్రీన్ ఫిల్టర్స్ కూడా ఇప్పుడిప్పుడే మరి అందించడం అనేది జరుగుతుంది. అది కనుక మీరు చూస్తే స్క్రీన్ ఫిల్టర్ ఓపెన్ చేసి దాన్ని మనం వీనంతవరకు ప్రతి వారం ఒకసారి దాన్ని తీయడం, ఆ స్క్రీన్ చుట్టూ కూడా ఏవైనా నాచు కానీ, మట్టి కానీ, మలినాలు కానీ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ బకెట్ కానీ ఒక డ్రమ్ములో తీసుకొని ఈ స్క్రీన్ ఫిల్టర్స్ని బాగా ముంచి వాటిని కనుక తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మంచి వాటరే లేటర్లోకి వెళ్ళి తద్వారా డ్రిప్పర్లోకి వెళ్ళి నీరు మొక్కకి చేరడానికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు మనకి డ్రిప్ వ్యవస్థ అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి పోతే మనకి ఈ వర్షాకాలంలో నీరు ఇవ్వం కాబట్టి లేటరల్ దానికి ఉన్న డ్రిప్పర్స్ కూడా చాలా వరకు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక నెల రోజులకు ఒకసారి అయినా కానీ మనం మోటార్ ఆన్ చేసి ఈ లేటరల్ చివర మనకి ఎండ్ క్యాప్స్ అని అంటారు, మీరు మడత పెట్టి ఉండి క్యాప్ తగిలించి ఉంటుంది, ఆ ఎండ్ క్యాప్స్ని ఓపెన్ చేయాలి అన్నీ కూడా. అదేవిధంగా వాల్వ్స్ ఉంటాయి, వాటర్ ఎయిర్ వెంట్ వాల్వ్స్ అని ఉంటాయి, వాటర్ వెంట్ వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ని కూడా ఓపెన్ చేసేయాలి. బోర్వెల్ ఆన్ చేసి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక ఆన్ చేస్తే అప్పటికి ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ, మట్టి రేణువులు కానీ, నాచు అంతా కూడా బయటికి బాగా ఫ్లష్ అయిపోయి తదుపరి మళ్ళీ నీరు అందించేటప్పుడు మనకు బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనకి తదుపరి ఎక్కువ కాలం పాటు డ్రిప్పు మనకు ఉపయోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ముందుగా చేయాల్సినటువంటి క్లీనింగ్. మన డ్రిప్ వ్యవస్థని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చాలా వరకు ఈ ఉద్యానవన పంటల్లో కానీ, చాలా ఆహారధాన్య పంటల్లో డ్రిప్ ద్వారా ఎరువులను కూడా అందిస్తున్నాం. మనకి నీటిలో కరిగేటువంటి ఎరువులు, నత్రజని సంబంధిత ఎరువులు కానీ, పొటాష్ సంబంధిత ఎరువులు కానీ, లేదా ఈ మల్టీకే కానీ, పాలిఫీడ్ కానీ, చాలా రకాల ఈ మిశ్రమాలు ఇప్పుడు నీటిలో కరిగేటువంటి మిశ్రమాలు కూడా అందుబాటులో ఇవి మొక్కలకి ఎరువుల కోసం అందిస్తున్నారు. ఇవి అందించేటప్పుడు కనుక మనం ఆ లేటరల్ కానీ, డ్రిప్ వ్యవస్థ కానీ ఇంకా క్లీన్ చేయకపోతే అవి మరంత మూసుకుపోయి తదుపరి మరి పని చేయకుండా పోతుంటాయి. కాబట్టి వీటి క్లీనింగ్ కోసం తప్పనిసరిగా మనం యాసిడ్తో, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ వాడుతుంటాము, లేదా H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇవి వాడటం అనేది జరుగుతుంది. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా ఈ లేటరల్స్లోని డ్రిప్పర్స్లో ముంచుకుపోయినటువంటి లవణాలు కానీ, నాచు కానీ ఇవంతా కూడా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు దాని మీద అవగాహన లేకపోతే మనకు ఎవరైతే డ్రిప్ వ్యవస్థని మనకి అమరుస్తున్నారో, ఎవరైతే ఏ కంపెనీ వాళ్ళు అయితే మనకి పెడుతున్నారో వారికి కనుక మీరు పిలిస్తే వాళ్ళు ఒక నెలకు ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారి కనుక ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనం కనుక చూస్తే వెంచరీ ద్వారానే మనం ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. రఫ్గా కనుక తీసుకుంటే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. ఆ విధంగా డైల్యూట్ చేసుకోవాలి. కలిపినటువంటి ఈ సొల్యూషన్ని మనం వెంచరీ ద్వారా ఈ డ్రిప్ యూనిట్లోకి పంపిస్తే అక్కడ మనకి ఒక 15 నుంచి అరగంట సేపు కనుక మనం ముందుగానే క్యాలిబ్రేట్ చేసుకొని, అంటే మన డ్రిప్ ప్రెజర్ ఎంత వస్తుంది, గంటకి ఎంత వాటరు డెలివరీ అవుతుంది, ఆ డెలివరీ అయిన వాటర్ని దృష్టిలో పెట్టుకొని ఈ నైట్రిక్ యాసిడ్ కానీ, సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ వాటర్లో కలిపి దాన్ని మనం వెంచరీ ద్వారా పంపించే 15 నుంచి అరగంట సేపు ఈ వాటర్, యాసిడ్ కలిపిన వాటర్ కనుక లేటరల్తోని, ఫ్లష్ల ద్వారా, ఈ ఫిల్టర్స్ ద్వారా వీటన్నిటికీ వెళ్ళినప్పుడు లోపల ఉన్న లవణాలన్నీ కూడా కరిగిపోతాయి. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఒకసారి మళ్ళీ ఒక పావు గంట నుంచి అరగంట సేపు కనుక రన్ చేస్తే లోపల ఉండేటువంటి లవణాలన్నీ క్లియర్ అయిపోయి లేటరల్ అన్నీ కొన్ని డ్రిప్పర్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఎవరైతే డ్రిప్ని ఫెర్టిగేషన్, అంటే ఎరువుల్ని డ్రిప్ ద్వారానే అందిస్తారో
ఫెర్టిగేషన్ ముందు, ఫెర్టిగేషన్ ఎరువులు అందించిన తర్వాత కూడా మళ్ళీ 15 నిమిషాల పాటు ఫ్రెష్ వాటర్ని అందించగలిగితే మనకి అంతా కూడా శుభ్రపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ పరికరాల్లో ఎక్కువ చెరుకు తోటల్లో మనకు చూస్తే ఈ నీరు ఇవ్వని సమయంలో ఖాళీగా ఉండటం వల్ల ఎలకల సమస్య ఉంటుంది. ఎలుకలు కూడా ఈ డ్రిప్ పరికరాలను కొరికేయడం, లాటరల్స్ని కొరికేయడం జరుగుతుంటుంది. మరి ఎలుకల సమస్య నుంచి ఈ డ్రిప్ పరికరాలను కాపాడాలంటే మనం ఈ బ్రోమోడోయలిన్ విషపు ఎరను తయారు చేసి పొలంలో కనుక అక్కడక్కడ పెడితే ఎలుకలు చాలా వరకు నాశనం అయిపోతాయి. తద్వారా డ్రిప్ను కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ బ్రోమోడోయలిన్ ఎర ఎలా తయారు చేయాలంటే 1 కేజీ నూకలు తీసుకొని దానికి 20 గ్రాములు బ్రోమోడోయలిన్ మందు, అలాగే 20 గ్రాముల నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ కలిపి ఆ కలిపిన నూకలు, బ్రోమోడోయలిన్ మందు కలిపినటువంటి విష పదార్థాన్ని పొలంలో అక్కడక్కడ ప్రతి 20 మీటర్లకు ఒక దగ్గర కనుక ఒక 20 ప్రాంతాల్లో పెడితే ఒకవేళ ఎలుకల సమస్య ఉంటేనే ఇది చేయండి, లేకపోతే అవసరం లేదు. తద్వారా పంటలకి ఎక్కువ కాలం పాటు సమర్థవంతంగా నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మామిడి తరువాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట చీనీ, నిమ్మ. ఈ తోటల దిగుబడి, ఉత్పాదకత అనేవి అనేక కారణాల వల్ల ప్రభావితం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చీడపీడలు ఒక కారణమైతే పూత, పిందె, కాయ రాలడం మరో కారణం. పూసిన పూలన్నీ కాయలుగా ఏర్పడితే ఆ భారాన్ని చెట్టు మోయలేదు. అందువల్ల సహజ సిద్ధంగానే కొంతవరకు పూత, పిందెను చెట్టు రాల్చేస్తూ ఉంటుంది. అది ఎక్కువగా రాలినప్పుడే అసలు సమస్య అంతా. ఒక్కోసారి పూత, పిందెతో పాటు ఎదిగిన కాయలు కూడా రాలిపోతూ ఉంటాయి. దీనివల్ల దిగుబడి తగ్గి రైతులకు అధిక నష్టం వాటిల్లుతుంది. అందువల్ల పూత, పిందె సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చీనీ, నిమ్మలో పిందె, కాయ రాలడానికి గల కారణాలు, నివారణ మార్గాల గురించి ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. చీనీ, నిమ్మ రైతులకు సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య పూత, పిందె, కాయ రాలడం. చీనీ, నిమ్మ తోటల్లో పూత, పిందె, కాయలు రాలటానికి అనేక కారణాలున్నాయి. అంతేకాదు, పిందెలు, కాయలు అన్నీ ఒకేసారి రాలవు. పిందె కట్టిన నాటి నుంచి కాయ కోత వరకు 3 దశల్లో రాలుతూ ఉంటాయి. మొదటి దశలో మగ పువ్వులు, పరాగ సంపర్కం చెందని ఆడపువ్వులు, ఫలదీకరణ చెందని ఆడపువ్వులు, కొన్ని జొన్నగింజ సైజులో ఉన్న పిందెలు రాలిపోతూ ఉంటాయి. అలాగే చెట్లపై ఎక్కువగా పిందెలు ఏర్పడినప్పుడు చెట్లు కొన్ని పిందెలను మాత్రమే నిలబెట్టుకుని మరికొన్నింటిని రాల్చేస్తూ ఉంటాయి. ఈ దశలో పూత, పిందెలు రాలటం సహజంగా జరిగే ప్రక్రియ. రెండో దశలో బఠానీ సైజు నుంచి గోళీకాయ సైజున్న పిందెలు రాలిపోతుంటాయి. ఇది సాధారణంగా వేసవి కాలంలో జరుగుతుంది. ఈ కాలంలో ఉండే ఎండ తీవ్రత వల్ల, పొడి వాతావరణం వల్ల, నీటి ఎద్దడి వల్ల, అప్పుడప్పుడు అధిక వర్షాల వల్ల, అలాగే చీడపీడల వల్ల కూడా రాలుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మొదటి దఫా పిందెలు రాలిన తర్వాత కూడా అధిక సంఖ్యలో పిందెలు లేదా కాయలుంటే చెట్లు వాటిలో కొన్నింటిని రాలుస్తాయి. ఈ దశలో పిందెలు, కాయలు రాలటం వల్ల రైతుకు కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. మూడో దశలో, అంటే కాయలు ఎదుగుతున్న సమయంలో కోతకు 20 నుంచి 30 రోజుల ముందు ఎదిగిన కాయలు కూడా రాలుతాయి. దీనికి కారణం అధిక ఉష్ణోగ్రత, నీటి ఎద్దడి, అలాగే తగినంత పోషణ లేకపోవడం. కొన్ని పోషక పదార్థాల లోపం, వివిధ హార్మోనుల మధ్య సమతుల్యత లోపించటం వల్ల కూడా కోతకు తయారుగా ఉన్న కాయలు రాలుతూ ఉంటాయి. దీనివల్ల దిగుబడి చాలా తగ్గుతుంది. కనుక ఈ దశలో కాయ రాలుడును తప్పకుండా నివారించుకోవాలి. కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా చీనీ, నిమ్మలో పిందె, కాయ రాలుడు సమస్యను నివారించుకోవచ్చు. సాధారణంగా చీనీ, నిమ్మలో వాతావరణపరమైన వ్యత్యాసాలు కూడా పిందె, కాయ రాలటానికి కారణమవుతాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత, అధిక చలి, అధిక వర్షాలు, తుఫాను సమయంలో ఈదురుగాలుల వల్ల కూడా కొన్నిసార్లు కాయలు రాలిపోయే అవకాశం ఉంది. దీన్ని నివారించటానికి తోట చుట్టూ ఎత్తుగా పెరిగే యూకలిప్టస్, సరుగుడు, టేకు వంటి చెట్లను గాలి నిరోధకాలుగా నాటుకోవాలి. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రత వల్ల పిందె, కాయ రాలడం జరుగుతుంది. కాబట్టి తోటలు బెట్టకు గురికాకుండా చూడాలి. చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా నీరు పెట్టినా పిందె, కాయ రాలుతుంది. కాబట్టి వారంలో కనీసం 2 సార్లు తేలికపాటి నీటి తడులు ఇవ్వడం మంచిది. నీటిని క్రమబద్ధంగా సమానమైన వ్యవధిలో పెట్టాలి. డ్రిప్పు ద్వారా పెట్టడం ఉత్తమం. చీడపీడల వల్ల కూడా పిందె, కాయలు రాలుతాయి. కాబట్టి చీడపీడలను సకాలంలో గుర్తించి
సమర్థవంతంగా నియంత్రించటం వల్ల పిందె కాయరాలుడు సమస్యను నివారించుకోవచ్చు. చెట్లలో తగినంత సత్తువ లేకపోవటం వల్ల, పోషక లోపాల వల్ల పిందెలు రాలుతూ ఉంటాయి. ఇందుకోసం పోషకాలు సమతుల్యంగా అందేలా చూడాలి. కాపుకు వచ్చిన ఒక్కో చెట్టుకు సంవత్సరానికి 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి, 1.5 కిలోల యూరియా, 2.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 2 సమభాగాలుగా చేసి జూన్ జూలైలో ఒకసారి, సెప్టెంబర్ అక్టోబర్లో మరోసారి వేసుకోవాలి. వర్షాకాలంలో జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లు వేసి 45 రోజులకు పడదున్నితే చెట్లకు పోషకాలందుతాయి. అలానే కాత దశలో ఉన్నప్పుడు చెట్లను అతిగా ప్రూనింగ్ చేసిన, చెట్టు వేర్లు సంతరించుకుపోతున్న ప్రాంతంలో నేలను కదిలించిన పిందె కాయ రాలుతుంది. అందువల్ల ఈ దశలోని తోటల్లో అంతర కృషి పనులను చేయకూడదు. అన్ని చర్యలు పాటించినప్పటికీ కూడా పిందె కాయ రాలటం గమనించినట్లయితే హార్మోన్ల లోపం అని గుర్తించి 1 మిల్లీలీటర్ ఫ్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటిలో లేదా 1 గ్రాము 2,4-D 10 ppm మందును 100 లీటర్ల నీటిలో కలిపి పూత సమయంలో ఒకసారి, అలాగే పిందె గోళీ సైజులో ఉన్నప్పుడు ఇంకొకసారి పిచికారీ చేసినట్లయితే చీనీ నిమ్మలో పిందె కాయ రాలుడును తగ్గించవచ్చు. ఈ విధంగా అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా చీనీ నిమ్మలో పిందె రాలుడు సమస్యను తగ్గించి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. జిల్లాలో 2119 ఎకరాలలో రైతులు జొన్న పంటను సాగు చేశారు. ప్రభుత్వం ఈ ఏడాది జొన్నలకు క్వింటాలకు 3180 రూపాయలుగా మద్దతు ధర ప్రకటించింది. పంట నమ్ముకునే రైతులు ఏప్రిల్ 5వ తేదీలోపు రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో సేకరణ జరుగుతుందని వివరించారు. జొన్నలో ఆహారానికి వినియోగించే రకాలని కొనుగోలు చేస్తున్నామని సూచించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జొన్నని 95,000 ఎకరాల్లో పండించారు. దీనికి దిగుబడి 4.5 లక్షల టన్నులుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనీస మద్దతు ధరగా జొన్నకి 3,180 రూపాయలు క్వింటాల్ ఒక్కింటికి మద్దతు ధరగా ప్రకటించడం జరిగింది. ఇది కాకుండా ఇండస్ట్రియల్ పర్పస్కి వాడుకునేటువంటి జొన్నల్ని 2,090 రూపాయలుగా క్వింటాల్ ఒక్కింటికి ప్రకటించడం జరిగింది. మన నెల్లూరు జిల్లాలో జొన్నను వచ్చేసి దాదాపు 2,119 ఎకరాల్లో సాగు చేయగా ఇందులో 785 ఎకరాల్లో మాత్రమే హ్యూమన్ కన్జంప్షన్కి వాడేటువంటి జొన్న అనేది సాగు చేయడం జరిగింది. జొన్నల్లో వచ్చేసి మహీంద్రా C43, NTJ2, NTJ4, NTJ5, N13, N14, N15, CSV29, CSV31, 41, CSV2455, అడ్వంటా 757 మరియు మహాలక్ష్మి. ఈ వెరైటీలు మాత్రమే మనకి హ్యూమన్ కన్జంప్షన్కి అంటే రొట్టెలు తయారు చేసుకొని వాడుకునే దానికి వాడతారు. వీటిని మాత్రమే కనీస మద్దతు ధరతో మనం సేకరించడం జరుగుతుంది. ఇది జిఓ RT నెంబర్ 255 12/3/2024 ఇచ్చిన నిబంధనల ప్రకారం మనం కేవలం హ్యూమన్ కన్జంప్షన్కి వాడుకునేటువంటి జొన్నలు మాత్రమే కొనుగోలు చేయగలం. ఇతర జొన్నల్ని మనం కొనుగోలు చేయలేము. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించండి. ఏ రైతులైతే ఈ వెరైటీలను పండించారో ఆ రైతులు రైతు భరోసా కేంద్రం వద్దకు వచ్చి వారు నమోదు చేసుకున్నట్లయితే ఈ నమోదు ప్రక్రియ అనేది ఏప్రిల్ 5వ తారీఖు వరకు కొనసాగుతుంది. కొనుగోలు ప్రక్రియ మాత్రం మనం దాదాపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ఇలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అన్ని తగిన ప్రయత్నాలన్నీ మేము చేస్తూ ఉన్నాము. కొనుగోలు అనేది 31/5/2024 వరకు కొనసాగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1880-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.